యువకులను పోలీసులు నడి రోడ్డుపై జనం చూస్తుండగానే కోటింగ్ ఇచ్చారు. ముగ్గురిని నడి రోడ్డుపై కాళ్లు చాపి కూర్చుండబెట్టారు. ముందుగా ఒక యువకుడి అరికాలిపై ఒక పోలీసు అధికారి లాఠీతో బలంగా కొట్టాడు. నొప్పి తట్టుకోలేక కాళ్ళు వెనక్కి తీసుకుంటే కాళ్ళు సరిగా పెట్టమని గద్దించి మరీ కొట్టారు. రెండో వ్యక్తిని అలాగే లాఠీతో కొట్టారు. సార్ సార్ అబ్బా అని ఆ యువకుడు అరుస్తూ పక్కకు పరిగెత్తాడు. అప్పటికే ఆ లాఠీ విరిగిపోయింది. ఇక మూడో యువకుడి వద్దకు వచ్చిన మరో పోలీస్ కొత్త లాఠీ తీసుకొని అరికాళ్లపై కొట్టాడు. నొప్పి భరించలేక ఆ యువకుడు కాళ్లను వెనక్కి తీసుకుంటే మరో పోలీసు అతడిని కదలకుండా కాళ్లపై తన కాళ్ళను బలంగా దింపిపెట్టాడు. ఇప్పుడు ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం వారి రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తున్నారు. పొలిటికల్ టర్న్ తీసుకున్న ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెనాలిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చిరంజీవి తనపై రౌడీ షీటర్ లడ్డు అనుచరులు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐతానగర్లో గంజాయి మత్తులో ఉన్నటువంటి జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్ అనే ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన తెనాలి 2 టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఐతానగర్ తీసుకువెళ్లి నడి రోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో చితకబాదారు. 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు నడి రోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో అమానుషంగా కొట్టారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచి శిక్ష అమలయ్యేలా చూడకుండా నడి రోడ్డుపై దాడికి దిగడం ఏంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు. నిందితులు తప్పు చేసినా వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఇది బాబు పాలనలో పౌర హక్కులు లేని దుస్థితి అంటూ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సైతం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని, అందుకు ఈ ఘటనే నిదర్శనమని ఆయన ఆరోపించారు. దళిత సంఘాల నేతలు సైతం ఈ ఘటనపై భగ్గుమన్నాయి. పోలీసులకు బహిరంగంగా కొట్టే హక్కు ఎవరిచ్చారని మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ప్రశ్నించారు. అడ్డు అదుపు లేని అధికారాల ద్వారా దళితులు, వెనుకబడిన మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులకు తెగబడ్డం దారుణమన్నారు. ఇది మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన అని, రాజ్యాంగ విలువలపై ప్రత్యక్ష దాడిగా పుష్పరాజ్ అభివర్ణించారు. నా పేరు నన్నేటి పుష్పరాజ్, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. మరి నిన్న రోజున వీడియో చూస్తే మరి పోలీసులు దళితుల్ని ప్రత్యేకంగా, మరి మాకు చట్టం మీద నమ్మకం ఉంది కానీ మరి పోలీసులు ఇంత దారుణంగా ఒక 4 కుర్రోళ్ళని రోడ్డు మీద పెట్టి కాళ్ళు వేసి కొట్టి అలా చాలా చిత్రహింసలు చేసినట్టు చేశారు. నిజంగా వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని ఉంటే కనుక, వాళ్ళ మీద రౌడీ షీట్ ఉంటే కనుక మీరు చట్టపరంగా మీరు వెళ్ళండి, వాళ్ళ మీద కేసులు కట్టండి, కోర్టు పంపించండి, అప్పుడు శిక్షిస్తాయి కోర్టులు. అంతే తప్ప మీరెవరో పోలీసు వారు కొట్టడానికి. నేను పోలీసు వ్యవస్థను అంతా అంటలేదు. పోలీసులో కొంతమంది మరి మాకు చట్టం మీద అపారమైన నమ్మకం ఉంది. మరి నేను మొన్న చేసిన ఎవరైతే రాముల నాయక్ కానీ మరి రమేష్ బాబు కానీ ఈ సీఏలు ఇద్దరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద కోర్టు కూడా సుమోటో కేసు కింద నమోదు చేసి వీళ్ళిద్దరిని పోలీసు ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి సభ్య సమాజంలో ఏం జరుగుతుందో మీరు చెప్పాలి తప్ప మీరే సభ్య సమాజం సిగ్గుపట్టి తెచ్చేలాగా మీరు పోలీసు వ్యవహరిస్తున్న తీరు ఇది చాలా దారుణమైన తీరు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రాజకీయాలు ఇవ్వాలంటే వెళ్ళిపోతూ ఉంటాయి కనుక రాజకీయ నాయకులు కొమ్ములు కాసేలా చేయొద్దు మాత్రం. ఇది దయచేసి ఇది గ్రహించాలని చెప్పి కోరుతూ మీరు నన్ను పుష్పరాజ్. జై భీమ్. తెనాలి 2 టౌన్ పోలీసులు స్పందిస్తూ బాబులాల్, జాన్ విక్టర్, రాకేష్లు తమ స్టేషన్ కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడి చేశారన్నారు. చిరంజీవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని కొట్టి అరెస్ట్ చేశామని తెలిపారు. ముగ్గురిలో ఇద్దరిపై ఇప్పటికే రౌడీ షీట్లున్నాయని, విక్టర్పై 9, రాకేష్పై 8 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయని అన్నారు. హత్య, దొమ్మి కేసులతో పాటు గంజాయి కేసులు కూడా వారిపై ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు రిమాండ్లో ఉన్నారని వెల్లడించారు. నెల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో ఇప్పుడు కావాలని వైరల్ చేశారని అన్నారు.
కానిస్టేబుల్ చిరంజీవిపై జరిగిన దాడిని అతని భార్య పుల్లగూర కళ్యాణి తీవ్రంగా ఖండించింది. గంజాయి మత్తులో ఆ దుండగులు తన భర్తపై హత్యాయత్నం చేయడం దళిత సంఘాల నేతలకు కనబడలేదా అని ఆమె ప్రశ్నించారు. తన భర్తను ఆ దుండగులు దారికాసి చంపబోతే పారిపోయి స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపింది. దాడులు చేసి ప్రాణాలు తీయడం వారికి కొత్త కాదన్నారు. భర్త ప్రాణాలు పోతే తన పరిస్థితి ఏమయ్యేదన్నారు. తాను దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ అని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన తనను బీసీ కులానికి చెందిన చిరంజీవి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపింది. రౌడీల దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన తమ కుటుంబాన్ని కుల సంఘాలు ఎందుకు ఓదార్చి ధైర్యం చెప్పలేదని అన్నారు. పోలీసులు రౌడీలపై మెతక వైఖరి అవలంబిస్తే ఇలాంటి దాడులు పునరావృతం కావా అని ఆమె ప్రశ్నించారు. నా పేరు పుల్లగూర కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకేమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాదం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్.